నమస్కారం వెల్కమ్ టు అమరావతి న్యూస్. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్లో తరలిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఎరువుల లభ్యత సరఫరాపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎస్ డీజీపీ వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. జిల్లా వారీగా ఎరువుల లభ్యత సరఫరా వివరాలపై ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యూరియా ఎరువులు స్టాక్ చెకింగ్ చేపట్టాలని స్పష్టం చేశారు. ఎరువుల ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మార్క్ఫెడ్ ద్వారా ఎంత ఇతర ఎరువులు సరఫరా జరుగుతుందో అధికారులకు వివరించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువులు కేటాయించి తగ్గించి మార్క్ఫెడ్ ద్వారానే ఎక్కువ సరఫరా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యూరియా సరఫరా విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ పార్థివ దేహాన్ని సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ముక్తం భవనంకు ఆయన వెళ్లారు. సువరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ప్రజల కోసం చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సుధాకర్ రెడ్డితో తనకున్న సుదీర్ఘ రాజకీయ సంబంధాలు ఉన్నాయని అన్నారు. గతంలో కలిసి పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. సురవరం సుధాకర్ దేశ రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించారని, ఎమ్మెల్యేగా ఎంపీగా సేవలందించారని తెలిపారు. ఢిల్లీలో వివిధ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం చేసిన ఉద్యమాల్లో ఇతర అనేక సందర్భాల్లో కలిసి పోరాడినట్లు వివరించారు. నేనంటే సుధాకర్ రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉండేదని, ఆయన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని, వ్యక్తిగతంగా నేను చేసిన పనులు ఆయన ప్రోత్సహించేవారని, అలాంటి మంచి మిత్రుడు శ్రేయోభిలాషి చనిపోవడంపై సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు కానీ కలిసి పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి రావడం, అక్కడి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం, అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు. అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం. అదే మాదిరిగా అలయన్స్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఎంపీగా పోటీ చేసి 2 సార్లు గెలవడం, ఇవన్నీ కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది. ఢిల్లీలో కూడా అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, అదే మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాట ఉద్యమంలో కానీ అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం. అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒకటి పార్టీ కలిసి పనిచేయడం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా ఎప్పుడూ నేను చేసే పనులను అభినందిస్తూ ఇంకా బాగా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు. అలాంటి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి ఈరోజు ఇటీవల కాలంలో సుస్థి కావడం, అనారోగ్యం ఆయనకు లేనిపోయిన సమస్యలు క్రియేట్ చేయడం, కొంత సఫర్ అయ్యారు. ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టి వెళ్ళారు. అలాంటి ఒక మంచి వ్యక్తి కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆయన ఈరోజు చనిపోవడం సిపిఐకి ఎంతైతే నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం. ప్రత్యేకంగా దేశానికి, మన రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం. ఏదేమైనా సమ్టైమ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే డెస్టినీ, మనం ఏం చేసామో అదే మిగులుతుంది. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఆలోచన విధానం, ఆయన చేసిన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుంది. చర్చల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారాలు కనుక్కోవడం చట్టసభలకు ప్రథమ కర్తవ్యం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఢిల్లీ అసెంబ్లీలో అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఆయన ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 29 రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, శాసన మండల అధ్యక్షులు హాజరయ్యారు. చట్టసభల నిబంధనల ప్రకారం నడవాలన్న ఆయన ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించేందుకు అన్ని పక్షాలకు అవకాశాలు కల్పించాలని సభాపతులను కోరారు. చట్టసభల గౌరవాన్ని కాపాడకపోతే గతంలో అనేక తీవ్ర పరిణామాలు ఎదురైనట్లు అమిత్ షా గుర్తు చేశారు. कि एक प्रकार से भारतीय विधायी कार्य प्रणाली के भीष्म पितामह विठल भाई पटेल के अध्यक्ष बनने के 100 साल के मौके पर हम सबके लिए भी मौका है कि अपनी अपनी असेंबली में हम सभापति के स्थान की गरिमा को बढ़ाने के लिए काम करें. हम एक निष्पक्ष मंच अपने अपने प्रदेश की जनता की आवाज के लिए रखें. एक निष्पक्ष बहस पक्ष और विपक्ष के द्वारा इसको हम सुनिश्चित करें और सदन की कार्यवाही
विधानसभा के नियमों के अनुसार, लोकसभा राज्यसभा के नियमों के अनुसार हो, इसके लिए हम आग्रही बने, क्योंकि विचार मंथन ही ये लोकतंत्र में जनता की समस्याओं के निवारण का सर्वश्रेष्ठ माध्यम है। ఏడాదిలో సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై విశాఖలో ఈ నెల 30న నిర్వహించనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశామని ఆ పార్టీ పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశం నిర్వహించనున్న మైదానంతో పాటు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. విశాఖలో 3 రోజుల పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉంటున్నారని, మనోహర్ కార్యకర్తలు, నేతలతో నేరుగా మాట్లాడతారని తెలిపారు. మనస్ఫూర్తి జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాం వైఎంసీఏ ప్రాంగణంలో, బీచ్ రోడ్ పైన. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఆహ్వానం పంపుతున్నామో మా కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళందరూ కూడా హాజరై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలు, కూటమిలో మన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి మనం చేయాల్సిన కృషి గురించి మనందరం కూడా లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేయడానికి ఈ అవకాశాన్ని అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో చెత్తని పూర్తిగా తొలగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. మచిలీపట్నంలో డంపింగ్ యార్డ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. చెత్తను బయోమైనింగ్ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని తెలిపారు. అదనంగా మిషన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్త తొలగించే ఏర్పాట్లు చేస్తామన్నారు. మంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగటం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని. ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే 85 లక్షల టన్నులు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు. అయితే ఈ లెగసీని 1 ఇయర్లో 360 రోజుల్లో పూర్తి చేయాలి, ఆ విధంగా మీరు ప్రణాళికలు రచించమంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము. ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 72 లక్షలు పూర్తి చేశారు. నిన్నటికి 85 లక్షల్లో 72 లక్షలు పూర్తి చేశారు. ఇంకా బ్యాలెన్స్ కేవలం 13 లక్షలు ఉంది. ఈ 13 లక్షలు పూర్తి చేయడానికి మరొక 40 రోజులు మాత్రమే మిగిలింది. అయితే 40 రోజుల్లో ఇది 100% పూర్తవుతుంది. అయితే ఇక్కడ మొత్తం తీసుకుంటే 42,000 మొత్తం లెగసీ ఉండింది. ఆ 42,000లో ఇంతవరకు యాక్చువల్గా 19,000 పూర్తి చేశారు. మరొక 23,000 యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. రోజు వాళ్ళకి ఒక 500 చేయగలిగిన కెపాసిటీ ఉంది. వాళ్ళు ఇప్పుడే చెప్పారు మరొక మిషన్ కూడా తీసుకొస్తున్నామని. ఈ విధంగా గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోవటమే కాకుండా 85 లక్షల చెత్త కూడా ఇచ్చింది. చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, ప్రజల మీద చెత్త పన్ను వేసింది, కానీ ఆ చెత్త కూడా దీలా. చెత్త పన్ను వేసింది, కనీసం ఆ చెత్తన తొలగిస్తామంటే తొలగించలా. అయితే మా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క 3వ శనివారం ఏదో ఒక జిల్లాలో కార్యక్రమం చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తున్నారు. దివంగత నేత వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని అవమానించిన దోషులను కఠినంగా శిక్షించాలని రంగాతనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. ఆ విగ్రహం ప్రాంతంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కలిదిండి మండలం సానా రుద్రవరంలో నిన్న రంగా విగ్రహాన్ని అవమానపరిచిన నేపథ్యంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో కలిసి రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల మనిషైన రంగాను ఒక కులానికో ప్రాంతానికో పరిమితం చేయొద్దని వంగవీటి రాధా కోరారు. ఈ సందర్భంగా ఆలపాడు, ఈడపల్లి గ్రామాల్లో వంగవీటి రంగా నూతన విగ్రహాలను ఆవిష్కరించారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహాలను అవమానపరిచిన దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రాష్ట్రంలో ఏ మహనీయుడు విగ్రహాలు తాకాలన్నా భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ సంబంధించో, ఒక కృష్ణా జిల్లా సంబంధించో, ఒక కులం సంబంధించిన నాయకుడు కాదు. పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎవరని చెప్పంటే అది కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పారు. ఎటువంటి సంబంధం లేకపోయినా సరే 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన మీద అభిమానంతో ఇవాళ ఈ గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశారంటే రంగా గారి పోరాటం ఎంత గొప్పదో, రంగా గారి అభిమానులు అంతే గొప్పదని చెప్పని తెలియజేసుకుంటూ ఈ ఐకమత్యం దయ ఉంచి
ఆయన ఎటువంటి ఏ పార్టీకో ఒక కులానికో పరిమితం చేయమాకండి. ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు ప్రతి ప్రాంతంలో ప్రతి చాట ఉన్నారు. ఆయన మన అందరి మనిషి, ప్రజల మనిషి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ 2019లో 23 సీట్లు ఓట్ల షేర్ కంటే 2024లో 2.5% జగన్ కు అత్యధికంగా ఓట్లు వచ్చాయన్నట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు జరిగితే కూటమి ఓడిపోతుందని చంద్రబాబుకు అర్థమైపోయింది. సింగపూర్లో ఇన్వెస్టర్లకు అర్థమైంది. చంద్రబాబు భయంతో ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలే. పోలవరం ప్రాజెక్ట్ ఈ దుస్థితికి పడిపోయిందంటే కారణం చంద్రబాబే. చంద్రబాబు దుర్మార్గం కారణంగానే పోలవరం ప్రాజెక్ట్ జాప్యానికి కారణమని తెలిపారు. జాతీయ ప్రాజెక్ట్ చంద్రబాబు చేపట్టడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. కమిషన్ కు కక్కుర్తిపడి చంద్రబాబు ప్రాజెక్టు చేపట్టారు. కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఇదే. ఈ నెపాన్ని జగన్ పై నెట్టడానికి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ప్రజలకు అర్థమైందని కట్టుకథలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 39.17తో వాళ్ళు 23 సీట్లు గెలుచుకున్నారు. మొన్న 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లెక్క కూడా చెప్తా 39.137. అప్పుడు 17, ఇప్పుడు 37. అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా 23 సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా 11 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ 0.2 ఎక్కువ. ఇది మీరు గమనించాలి. ఇది చంద్రబాబు బాగా తెలుసు. ఎందుకంటే 0.2 తక్కువ వచ్చిన మనమే మళ్ళీ రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం థంపింగ్ మెజారిటీతో. జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం మొదలెట్టాడండి. జగన్మోహన్ రెడ్డి గారిని రానియకండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి. ఇప్పుడు ఏం పని అండి? నాకు అర్థం కదా. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా? ఇంకెన్నాళ్ళకు ఉన్నాయి ఎలక్షన్లు? 3 సంవత్సరాల పైచిలుకుంది. అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది. ఇవాళ నుంచి మొదలెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి. ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియం అనేటువంటి మాట. సింగపూర్ వెళ్ళాడంట, దావోస్ వెళ్ళాడంట. ఆయన చెబుతున్నాడు, నేను చెప్పిన మాటలు కాదు. దావోస్ వెళ్తే పెట్టుబడి రాలా. ఎందుకు రాలేదంటే మళ్ళా భూతం వస్తుందేమో అని అంటున్నారంట. అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు. భూతం మళ్ళీ వస్తుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడేమో అని అంటున్నారంట. అక్కడ సింగపూర్ వెళ్ళాయంట. వాళ్ళు కూడా అంతేనంట. తిరుమలలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేవుడి భూములను రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో భూ భాగోతాన్ని తెరతీశారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, ఆలయానికి సంబంధించిన భూ టూరిజాన్ని ఇవ్వటం నేరం, ఆలయ భూములను టూరిజం కట్టబెట్టడంపై మేము అభ్యంతరం తెలిపామని, అత్యంత విలువైన భూములని అన్యాయకాంతం అవుతుందని, దేవుడి భూమి రక్షించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని అన్నారు. తీర్మానించినారు ఆయన నాయకత్వంలో. ఎందుకంటే కొండ కింద హోటళ్లు పెట్టడానికి వీలు లేదు, చాలా తప్పిదము, వైసీపీ అలాంటి ఘోరాలన్నీ చేసింది అని కూడా మాట్లాడుతూ మరింత దగ్గరగా స్వామివారి పాదాలకు మరింత దగ్గరగా 25 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి ఆయన గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి జూన్ నెల 1వ తారీఖున పేపర్లో పబ్లికేషన్ చేశారు. దాని మీద అనేక మంది ఇలా అత్యంత విలువైనటువంటి ధార్మిక నిలయానికి సంబంధించిన భూమిని
టూరిజం వాళ్ళకి ఇవ్వటం చాలా ఘోరము, నేరమునని అనేక మంది వినతి పత్రాలు పంపటం జరిగింది. అందులో పూర్వ అధ్యక్షునిగా నేను ఒకడిని, అలాగే మా తిరుపతి మేయర్ శిరీష గారు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. 22/7/2025లో జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా రిజెక్ట్ చేస్తున్నట్టుగా, అంటే అత్యంత విలువైనటువంటి భూమిని ఇలా ఇవ్వటం చాలా తప్పిదము అని ఒక మంచి విషయాన్ని చెప్పినందుకు మా అబ్జెక్షన్స్ కు విలువ లేదు అని మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా రిజెక్ట్ చేసినట్టుగా తీర్మానం చేసినారు 22/7 జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో. మే 7న జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో కేవలం సింగిల్ ఎజెండా ఈ ఎక్స్చేంజ్ కి సంబంధించి. మాకు 29/7/2025న దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మీద సంతకం పెట్టి రిజెక్ట్ చేసినట్టుగా మా అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా, అంటే 22వ తారీఖున బోర్డు మీటింగ్ లో అనౌన్స్ చేశారు. ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల గుర్రం జాషువా అంటేనే తెలుగు పద్యం, తెలుగు భాష గౌరవం అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన గౌరవిస్తే తెలుగు భాషను గౌరవించినట్లేనని, దీనికి సింబాలిక్ గా గుంటూరు జిల్లాకు, పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆధ్వర్యంలో జాషువా జిల్లా సాధనకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ వచ్చే 2వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం గుంటూరుకు వస్తుందని చెప్పారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుర్రం జాషువా విగ్రహం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి గుంటూరు జిల్లా పల్నాడుకు జాషువా పేరు పెట్టానని కోరుతూ విజ్ఞాపన పత్రం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దిశగా సఫలీకృతమైతే తెలుగు జాతి గౌరవం మరింత ఇనుముడిస్తుందని వివరించారు. గుంటూరు జాషువా జిల్లా అని కానీ, జాషువా గుంటూరు జిల్లా అని కానీ, అదేవిధంగా లేకపోతే పల్నాడుకి పల్నాడు జాషువా జిల్లా అని కానీ, జాషువా పల్నాడు జిల్లా అని ఏ విధంగా పేరు పెట్టినా ఒక పేరు ఆయన గౌరవించే తెలుగు భాష గౌరవించారు. మిగతా కులాల మతాల విషయం కాదు నేను చెప్పేది ఒక మెసేజ్, తెలుగు వారికి ఒక గౌరవమైన మెసేజ్, తెలుగు భాషకు ఒక గౌరవాన్ని తెచ్చి తెలుగు వారి మొత్తానికి అన్ని కులాలకి తెలుగు అంటేనే ఒక గౌరవించినటువంటి, ఒక స్ఫూర్తించిన మహాపురుషుడికి ఆయన యొక్క గౌరవం ఇవ్వడం ప్రభుత్వం యొక్క కర్తవ్యంగా భావించాలి. ఇదంతా ప్రజలంతా ప్రజల ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తూ రేపు 2వ తారీఖు మంత్రివర్గ ఉపసంఘం కూడా రాబోతా ఉంది. ఆ ఉపసంఘాన్ని కూడా మనందరూ అందరూ కూడా రావాలి, వివిధ సంఘాలని రావాలి, వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను చాలామంది ప్రజానాయకులు మాట్లాడాను, కాపర్ యూనివర్సిటీతో మాట్లాడాను, లైక్ కృష్ణమాణిక్ గారు వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా వచ్చి ఒక పాదయాత్ర జాషువా విగ్రహం నుంచి కలెక్టరేట్కి లేదా మంత్రివర్గ సంఘానికి మెమోరాండం ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాను. దాంట్లో మీరందరూ గుంటూరు నగరంలో పౌరులు, గుంటూరు జిల్లాలో కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో ప్రజా సంఘాలు, గుంటూరు అంతా కూడా భాషాభిమానులంతా కూడా హాజరై దాన్ని ప్రమోట్ చేయాలి. జాషువా గారి పేరు పెట్టడం ద్వారా మన గుంటూరు జిల్లాకి లేకపోతే పల్నాడు జిల్లాకి ఒక గౌరవం, రాష్ట్రానికి ఒక ఆణిముత్యంలా ఉంటుంది, ఒక పర్యటనలాగా జిల్లా గౌరవం వస్తుందని చెప్పి ఉద్దేశించి కార్యక్రమం నిర్వహిస్తాము. వరదల కారణంగా పంట నష్టపోయిన పొన్నూరు నియోజకవర్గ రైతులకు పరిహారం అందించాలని ఆ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. కొండవీటి వాగు ప్రవాహం గుంటూరు ఛానల్ కు రావడంతో పంట పొలాలు మునిగిపోయాయని ఉద్ఘాటించారు. దీనిపై కూటమి పెద్దలు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఆదివారం గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వరద కారణంగా నష్టపోయిన రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో రైతుల పక్షాన ఉద్యమం బాట పడుతున్నారని హెచ్చరించారు. కురిసినటువంటి భారీ వర్షాలకు పంట పొలాలు, ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గంలో కొంత, తాడికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా కొండవీటి వాగుకు ముంపుకు గురైనాయని ఆ ప్రదేశాల్లో మేమంతా పర్యటనలు చేసి స్థానిక ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్లు ఇచ్చి ప్రభుత్వానికి ముంపుకు గురైనటువంటి పొలాలకు నా మీద ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవినాష్ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా అంటే
కొండవీటి వాగు నీరు గుంటూరు ఛానల్ ద్వారా పొన్నూరు నియోజకవర్గం వచ్చి పంట పొలాలు మునిగాయి అని నేను అన్నానని, అది తప్పని, అది తప్పుడు ప్రచారమని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద విచారణ నిమిత్తం నేను 2 రోజుల క్రితం హాజరు కావడం, అక్కడ విచారణ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే నిన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఒక వివరణ ఇచ్చారు. ఏంటయ్యా అంటే, నేను కొండవీటి వాగు నీరు పొన్నూరు పొలాలకు గుంటూరు ఛానల్ దాకా వచ్చినాయా అంటే నీళ్లు నమ్మినానని, అబద్ధపు నీటి మూటలు చెప్పానని వారు అన్నారు. నేను ఇప్పటికీ స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. కుంభవృష్టి పడింది 12వ తారీఖు. స్పష్టంగా రామాంజనేయులు ఎఫ్ఐఆర్ ఇది. కుంభవృష్టి పడింది 12వ తారీఖు. వీరు లాకులు కట్టేసింది 13వ తారీఖు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అకార్డింగ్ టు ఎఫ్ఐఆర్, అకార్డింగ్ టు కంప్లైంట్. అది వాస్తవం. 13వ తారీఖు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం గుంటూరు జిల్లా నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యూనియన్ బలోపేతం కావాలని గౌరవ అధ్యక్షులు చౌలి కృష్ణాంజనేయులు పిలుపునిచ్చారు. అర్హులైన జర్నలిస్ట్ అందరికీ అక్రెడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని అన్నారు. అక్రెడిటేషన్ కార్డుతో పని లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రతి జర్నలిస్టు కల్పించాలన్నారు. ఇంటి స్థలంతో పాటు పక్కా గృహం నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే యాక్సిడెంట్ పాలసీ పునరుద్ధరించాలన్నారు. ఆదివారం గుంటూరు ఎన్జీఓ కార్యాలయంలో ఏపీజేఎఫ్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. జిల్లా అధ్యక్షులుగా చెవుల రంగారావు, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి యూనియన్ గౌరవ అధ్యక్షులు చౌలి కృష్ణాంజనేయులు, అధ్యక్షులు పి శివరాజేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కృష్ణాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే గుంటూరు జిల్లాకు సంబంధించి నూతన ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ నియామకం జరుగుతుందని అన్నారు. కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని సూచించారు. జర్నలిస్టులు 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం గుంటూరు జిల్లా నూతన కమిటీ ఈ రోజున ఎన్నికైంది. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కమిటీ ఎన్నిక సందర్భంగా జర్నలిస్టు మిత్రులు అనేకమైనటువంటి సమస్యలని ఏపీజేఎఫ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏపీజేఎఫ్ తరఫున ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారికి, అదేవిధంగా సమాచార శాఖ కమిషనర్కి ఒక స్పష్టమైనటువంటి కొన్ని డిమాండ్లను ఏపీజేఎఫ్ ఈ రోజున కొన్ని ప్రతిపాదనలు చేసి ప్రభుత్వం ముందు ఉంచడం జరుగుతుంది. దాంట్లో ప్రధానమైనది ప్రతి జర్నలిస్టుకు కూడా, అర్హులైనటువంటి ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డులను అందించాలి అనేటువంటి డిమాండ్ ఉంచడం జరిగింది. దీని తర్వాత అక్రిడేషన్తో సంబంధం లేకుండా హెల్త్ కార్డులను ప్రతి జర్నలిస్టులకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలము, అదేవిధంగా ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసి ఇవ్వటం కోసం ఒక నిర్ణీతమైనటువంటి గడువులో 1 సంవత్సరంలోగా ఈ విధమైనటువంటి ఇళ్ల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలనేటువంటి దాని మీద ప్రభుత్వాన్ని కోరటమైనది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనసాగించిందో జర్నలిస్టులకి, అదే ఇప్పుడు కూడా కొనసాగించాలనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా సమయంలో చనిపోయినటువంటి జర్నలిస్టుల కుటుంబాలని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి అనేటువంటి దాని మీద, అదేవిధంగా వెటరన్ జర్నలిస్టులకి, సీనియర్ జర్నలిస్టులకి, 58 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి, అదేవిధంగా 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఈ రోజున తీర్మానం చేసి ఈ డిమాండ్లన్నీ పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరము భవిష్యత్తులో కృషి చేస్తుందని చెప్పి జర్నలిస్టులకు హామీ ఇస్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తంబాల్ గరువు ఎన్టీఆర్ పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అన్న నందమూరి తారక రామారావు తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు. అలాంటి మహనీయుల విగ్రహాన్ని స్తంభాల గరువులో ఆవిష్కరించడం సంతోషంగా
ఉంది అని అన్నారు. పార్టీ నాయకుల విగ్రహాలు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రోడ్లపై కాకుండా ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కులాలు పార్టీలకు అతీతంగా రోడ్లపై ఉన్న విగ్రహాలను తొలగించేందుకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరిగిన దృష్ట్యా రోడ్డుపై ఉన్న చర్చి, దేవాలయాలు, మసీదులు ఆయా నిర్వాహకులు కూర్చొని మాట్లాడుకొని మరొక ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. రానున్న 3 సంవత్సరాల్లో ట్రాఫిక్ సమస్యలు నియంత్రించేందుకు ఆర్యూబీలు, ఓఆర్బీలు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములై సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేష్ యాదవ్ మరియు విగ్రహ కమిటీ సభ్యులు హనుమంతరావు పాల్గొన్నారు. నేను 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో తిరిగాను. అదేవిధంగా దాదాపు 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. అమెరికాలో కూడా ఒక కామన్ మ్యాన్ కి జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంకొకళ్ళ దగ్గరికి కానీ. ఈ రోజు మనం గుంటూరుకు వచ్చిన తర్వాత నేను లాస్ట్ 1 year నుంచి చూస్తా ఉంటే రోడ్ల మీద ప్రతి 100 మీటర్లకు ఒక విగ్రహం, గుడి, మసీద్, చర్చి, రోడ్లకు అడ్డంగా. ఇందులో కూడా రకరకాల కారణాలు. అన్ని పార్టీలు, ఏ పార్టీ అని కాదు, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు, లోకల్ నాయకులు వారి పరిస్థితులు దృష్టి విధంగా పెడతా ఉన్నారు. పెట్టడంతో గుంటూరు అంతా కూడా విగ్రహాల నగరం అయిపోయింది. ఈరోజు ఈరోజు ఈ విగ్రహం కూడా ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చామంటే దీని రోడ్డు పక్కన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా అమర్చారు. ఇది చేసిన వీరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి మహానుభావుల వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ప్రతిబింబిస్తాయి. అయితే నేను ప్రత్యేకంగా అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి అని చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడా కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవద్దు. మీరు పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ లో ఒక సైడ్ కి పెట్టుకుంటే తప్పకుండా వస్తాం, మేము ఆశీర్వదిస్తాం. ఇది అన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ప్రాంత ప్రజలందరూ, అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక మనిషి ట్రాఫిక్ లో చిక్కుకొని హాస్పిటల్కి వెళ్ళలేకుండా హార్ట్ అటాక్ తో కానీ ఇంకో దాంతో కానీ చనిపోతే దానికి కుల మతాలు అనేవి అందరూ ఎవరైనా సరే చనిపోవాల్సింది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కుల మతాల వాళ్ళు గుళ్ళని, మసీదుల్ని, చర్చిల్ని మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం. రోడ్డుకి ఉంటే అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను చూస్ చేసుకోండి, మేము ఏదైనా సహాయం చేస్తాం, తొలగించండి. అదేవిధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మొత్తాన్ని తొలగిస్తాం. అదే రోజు అని చెప్పంగానే ఏదో ఒక రోజు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉన్నాయన్నీ తీసేయాల్సిన సమయం ఉంది. దయచేసి కొత్తవి మాత్రం పెట్టద్దు. నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ స్తంభాల గరువులో చేసుకోవడం జరుగుతుంది. హనుమంతరావు గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా దీనికి పూనుకొని చక్కగా దీన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అనేక అనివార్య కార్యక్రమాల వల్ల ఈ యొక్క విగ్రహాన్ని ఇప్పటిదాకా కూడా దాన్ని రెడీ అయినా కూడా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు కన్నసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం చేయలేకపోయింది, మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇది జరిగింది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాక కేంద్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ చెప్పారు, దారికి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదు, ఈ విగ్రహం చాలా ప్రత్యేకంగా పక్కన ఏర్పాటు చేశారు, చాలా సంతోషం అని చెప్పారు. నిజంగా అది చాలా అభినందనీయం. కమిటీ వాళ్ళందరికీ కూడా ఇందు మూలంగా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.